కుర్రాళ్ళది మళ్లీ అదే జోరు. జింబాబ్వే బౌలింగ్ను చీల్చి చెండాడి చేస్తూ ఓపెనర్లు చెలరేగిపోవడంతో జింబాబ్వే పర్యటనలో మరో 10 వికెట్ల విజయాన్ని అందుకుంది టీమిండియా. దీంతో పాటే సిరీస్ విజయం కూడా అందుకుంది శుభ్మాన్ గిల్ సేన. మొదట బౌలర్లు జింబాబ్వేని ఒక మోస్తారు స్కోరు కట్టడి చేస్తే తర్వాత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్ వికెట్ ఇవ్వకుండా 28 బంతులు మిగిల్చి మరీ లక్ష్యాన్ని ఊదేశారు. అయితే ఓటమితో జింబాబ్వే పర్యటనను ఆరంభించిన యువ భారత్ తర్వాత వరుసగా మూడవ ఘన విజయంతో అంటే హ్యాట్రిక్ విజయంతో 5 టీ20ల సిరీస్ గాని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. శనివారం శుభ్మాన్ గిల్ సేన 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు యశస్వి జైస్వాల్ 53 బంతుల్లో 13 ఫోర్లు 2 సిక్స్లతో 93 పరుగులు చేసి చివరి దాకా నాట్అవుట్ కొన్నాడు. అలాగే మరో ఓపెనర్ శుభ్మాన్ గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 58 పరుగులతో చివరి దాకా నాట్అవుట్ కావడంతో 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లోనే వికెట్ ఏమీ నష్టపోకుండా ఛేదించేసింది. అయితే మొదటి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రాజా 28 బంతుల్లో 46 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మురుమాని 32 పరుగులు, మధువేర్ 25 పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లో ఖలీల్ అహ్మద్ 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా అభిషేక్ శర్మ, శివం దుబే తలా వికెట్తో ఆకట్టుకున్నారు. సిరీస్లో చివరి మ్యాచ్ ఆదివారమే జరుగుతుంది, అంటే ఈ రోజు జరగనుంది. ఇక తొలి టీ20లో కేవలం 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి చవిచూసింది భారత్. కానీ తర్వాత మ్యాచ్లకు పిచ్చులతో పాటు భారత్ బ్యాటింగ్ కూడా పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ 153 పరుగులంటే జింబాబ్వేకి ఖచ్చితంగా పోరాడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఓపెనర్లు ఆచితూచి ఆడతారని అనిపించింది. కానీ కెప్టెన్ శుభ్మాన్ గిల్ మాత్రం కొంచెం ఆచితూచి ఆడగా మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ మాత్రం ఆరంభం నుంచే చెలరేగిపోయాడు. ఎంగరవా వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి జట్టుకి దన్నాదన్న ఆరంభాన్ని అందించిన జైస్వాల్ తర్వాత ప్రతి బౌలర్కు బౌండరీలతో స్వాగతం పలికాడు. 7 ఓవర్లకు టీమిండియా స్కోర్ ఏకంగా 71 పరుగులు. దాంట్లో యశస్వి జైస్వాల్ 56 పరుగులు. అప్పటికే అతను దానిలో 56 పరుగుల్లో 10 ఫోర్లు కొట్టేశాడు. 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన యశస్వి జైస్వాల్ అదే ఊబిలో సెంచరీ కూడా చేస్తాడేమో అనిపించింది. 13 ఓవర్లకు స్కోరు 128 పరుగులు కాగా జైస్వాల్ 83 మీద ఉన్నాడు. అంటే విజయానికి ఇంకా 25 పరుగులు అవసరం కాగా జైస్వాల్ 3 అంకెల స్కోరు ఈజీగా చేస్తాడేమో అనిపించింది. కానీ కొంచెం ఆలస్యంగా జోరు అందుకున్న శుభ్మాన్ గిల్ దూకుడుగా ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే గిల్ కొంచెం స్లోగా ఆడి రొటేషన్ చేసి జైస్వాల్కి గనక ఫేసింగ్ ఇచ్చుంటే ఖచ్చితంగా సెంచరీ అయ్యేదని నా ఒపీనియన్. దీని గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే జైస్వాల్ సెంచరీకి అవకాశం లేకుండా చేశాడు. 16వ ఓవర్ 2వ బంతికి 4 కొట్టిన జైస్వాల్ మ్యాచ్ను ముగించాడు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మొదట జింబాబ్వేకు ఓపెనర్లు మురుమాని, మధువేర్ నుంచి ఆరంభాన్ని ఇచ్చిన మంచి ఆరంభం వచ్చిన ఆ జట్టు భారీ స్కోర్ అయితే సాధించలేకపోయింది. భారత పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ తొలి వికెట్కి ఏకంగా 63 పరుగులు జోడించింది. ప్రధాన బౌలర్లు వికెట్ తీయలేని స్థితిలో పార్ట్ టైం స్పిన్నర్ అయిన అభిషేక్ శర్మ 8వ ఓవర్లో ముర్మానీని అవుట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఇక తర్వాత జింబాబ్వే క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. మధువేరని దుబే అవుట్ చేయగా బెనెట్ 9 పరుగులతో, క్యాంబెల్ 3 పరుగులతో ఎక్కువసేపు అయితే క్రీజులో నిలవలేదు. అయితే ఓ ఎండ్లో వికెట్లు పడుతున్న కెప్టెన్ సికిందర్ రాజా దాటిగాడి జట్టుకు గౌరవమైన స్కోర్ అయితే అందించాడు. ఆఖరి ఓవర్లో భారత బౌలర్లు కొంచెం కట్టుదిట్టంగా బంతులేశారు. అలాగే చివరి ఓవర్లో అంటే ఇన్నింగ్స్ 20వ ఓవర్లో ఖలీల్ అహ్మద్ కేవలం 5 పరుగులు వేసి 2 వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.